రీసెంట్గా మీరు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్ చూశారు. కౌంటర్గా పొన్నం ప్రభాకర్ గారి స్టేట్మెంట్ చూశారు. మేము పవన్ కళ్యాణ్ గారు డెఫినెట్గా హైదరాబాద్కి వస్తాము, తెలంగాణలో తిరుగుతాము, పార్టీ పెడతాము. మేము క్యాంపెయిన్ చేస్తాము, ఎవరు ఆపుతారు మాకు. పొన్నం ప్రభాకర్ మా అయ్య జాగిరా, మీ అయ్య జాగిరా అని అది కూడా కొట్లాట అయింది. గౌరీశంకర్ ఒకసారి బయట కూడా ఉంది పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారు ఒక్కసారి ప్లే చేద్దాం. మధ్యన వస్తా ఉంటే నువ్వు హైదరాబాద్లోకి ఎలా అడుగు పెడతావు? నీకు హైదరాబాద్లో ఏం పని? ఇది నేను ప్రత్యేకించి చెప్తా ఉన్నా. మీరెవరైనా నన్ను బెదిరించే వాళ్ళ మీ అయ్యే జాగీరా తెలంగాణ? నా మీద దాడులు చేస్తా ఉన్నారు కదా. నాకు తెలంగాణలో బెదిరింపుల కంటే కూడా ఆంధ్రాలో బెదిరింపులు ఎక్కువ. నాకు తెలంగాణలో ఇంకా రానివ్వమంటారు నన్ను, ఆంధ్రాలో అయితే తల తీసేయని అంటారు కోనసీమలో కొంతమంది. నేను ఓడిపోయినప్పుడు 2019లో ఓడిపోయినప్పుడు మన తెలంగాణ నాయకులు ఒకరే చెప్పారు, అన్నా మా తెలంగాణలో ఉంటే నీకు పరిస్థితి రానిచ్చేవాళ్ళం కాదని చెప్పి. భారతదేశ పౌరులు కూడా ఎక్కడైనా ఎవరైనా కంటెస్ట్ చేయవచ్చు, కానీ బికాస్ ఆఫ్ తెలంగాణ ఆంధ్ర ఇష్యూ ఇంతకుముందు గొడవ అయింది, స్టేట్ బైఫర్కేట్ అయినాక మళ్ళీ ఇదేమన్నా మళ్ళీ తెలంగాణ ఆంధ్ర మళ్ళీ ఏమైనా ఇష్యూ స్టార్ట్ అవుతుందా ఇక్కడ? వాట్స్ యువర్ ఒపీనియన్ ఆన్ దట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన మాటలు వింటుంటే నాకైతే బ్లడ్ బాయిల్ అవుతుంది. తెలంగాణ బరాబర్ మా అయ్య జాగిరే, అందులో ఏం డౌట్ లేదు. అందరు అయ్య జాగిరే, తెలంగాణ బిడ్డల జాగిరే, అందులో డౌట్ లేదు. తెలంగాణ రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇప్పుడు ఇవాళ రోజు కూడా వీకెండ్ వచ్చిందంటే ఆంధ్రప్రదేశ్ సీఎం గారు 2 రోజులు ఇక్కడే ఉంటారు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారు 3 రోజులు ఇక్కడే ఉంటారు. 12 ఏళ్ళు అయిపోయింది. ఎగ్జాక్ట్లీ వాళ్ళు ఇక్కడే ఉంటారు. వాళ్ళని రానియంది ఎప్పుడు? మనం అడ్డుకున్నది ఎప్పుడు? పాలిటిక్స్ చేయడానికి మాట్లాడుతున్నారు తప్పితే ఆంధ్రోళ్ళు పోతామంటే మనం ఎందుకు అడ్డుకున్నాం? బిజినెస్లు చేస్తామంటే అడ్డుకున్నామా? ఏం అడ్డుకోలేదు కదా. ఆయన ఎట్లా మిస్లీడింగ్గా మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు? మమ్మల్ని రానియలేం, ఎందుకు రానిస్తలేం? ఇక్కడనే ఉంటున్నావు కదా ఆయన, వచ్చిండు ఇక్కడనే ఉన్నాడు, శిఖం భూమి కూడా కొనుక్కున్నాడు 10 ఎకరాలు, అది కూడా వాపస్ ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్నాను నేను. తప్పు చేసిండు కాబట్టి, ఆయనే ఇస్తా అన్నాడు కాబట్టి ఖచ్చితంగా వాపస్ ఇవ్వాల్సింది. రెండో అంశం, ఇక్కడ అసలు లొల్లి పుట్టిందే, ఉద్యమం వచ్చిందే మాకు రాజకీయంగా మా స్వీయ రాజకీయ అస్తిత్వం కావాలని వచ్చింది. ఇప్పుడు కూడా మళ్ళీ ఆంధ్రలో వచ్చి ఇక్కడ రాజకీయం చేస్తామంటే ఎట్లా కుదురుతుందని ఒప్పుకోం కదా. డెఫినెట్గా మా ప్రజలకు చెప్తాము, పోటీ చేస్తారు వాళ్ళు. టెక్నికల్గా వాళ్ళు పోటీ చేయొచ్చు, పార్టీ పెట్టుకున్నారు కాబట్టి పోటీ చేస్తారు. బీజేపీ వాళ్ళు చేస్తారు, కాంగ్రెస్ వాళ్ళు చేస్తారు, అట్లనే వీళ్ళు కూడా చేస్తారు. కానీ తెలంగాణ వస్తే నేను ఏదో దినాలు చేసుకున్నట్టు 11 రోజులు నేను అన్నం తినలేదని చెప్పినటువంటి వ్యక్తికి తెలంగాణ ప్రజల ఆదరణ ఉంటుందండి. పాయింట్ ఏమంటున్నా అంటే, నేనన్నా బీఆర్ఎస్ జాతీయ పార్టీ అయినాక పోయింది, ఆయన పవన్ కళ్యాణ్ జాతీయ పార్టీ అయితే రాని, కానీ రెచ్చగొట్టద్దు. నువ్వు వస్తే నువ్వు ప్రజలకు ఏం చేస్తావు చెప్పు. అక్కడ ఆంధ్రాలో ఏం ఎలగబెట్టినావు? ఆ సుగాలి ప్రీతి అంశం ఏమైంది? 30,000 మంది ఆడపిల్లలు మిస్సింగ్ అన్నావు, అదేమైంది? అవన్నీ ఇడిచిపెట్టి అక్కడంతా మొత్తం చక్కదిద్దేసినాం, మా క్యాపిటల్ బాగుందని ఇక్కడికి వచ్చి తెలంగాణలో రాజకీయం చేస్తావు అన్నారు. చెయ్యి, కానీ ఉద్యమం గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? ప్రజలకు ఏం చేస్తావు చెప్పు, నీ ఎజెండా ఏందో చెప్పు. అవన్నీ పక్కన పెట్టి రెచ్చగొట్టే మాటలు మాట్లాడి టైంపాస్ ఎందుకు చేసుడు? అట్లా టైంపాస్ చేస్తే చూస్తూ ఊరుకోం కదా. అది డెఫినెట్గా తెలంగాణ వాదం మీద దాడిగానే భావిస్తాం. ఆయనే చెప్పిండు, తెలంగాణ వస్తే ఏడ్చినా నేను 11 రోజులు అన్నం తినలే. అట్లాంటి వ్యక్తికి ఏం సంబంధం అండి? ఏం అనుబంధం ఉంటుంది? సో ప్రజలు డెఫినెట్గా విఘ్నత ప్రదర్శిస్తారు, ఆయన పోటీ చేసినా ఓడగొడతారు, అందులో డౌట్ లేదు. కానీ అంత లోపల ఈయన కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి ఏదో చేయాలనుకుంటున్నాడు, అది కుదరదని చెప్తుంది. సమైకాంధ్రాకి ఎవరైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమైకాంధ్ర కావాలని కోరుకున్నాడో అదే జగన్మోహన్ రెడ్డిని ప్రగతి భవన్ పిలిపించుకొని అతనికి సన్మానం కూడా చేసింది అదే బీఆర్ఎస్ పార్టీ. ఇప్పటికీ కూడా కేటీఆర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మన బెంగళూరులో ఒక ఫంక్షన్లో కూడా కలిశారు. అంటే మరి వాళ్ళు చేయొచ్చా రాజకీయాలు? రాజకీయం ఏముందండి? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వస్తే శాల్వా కప్పితే తప్పేముంది అందులో? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి అప్పట్లే శాల్వాలు. డెఫినెట్గా ఆంధ్ర తెలంగాణ యాజ్ చీఫ్ మినిస్టర్స్ కలుస్తారు. జగన్మోహన్ రెడ్డి వచ్చి ఇక్కడ పోటీ చేస్తా అని చెప్పలే కదా, వైఎస్ఆర్సీపీ వచ్చి ఇక్కడ పోటీ చేస్తా అని చెప్పలే కదా. ఇప్పుడు ఈయన వచ్చి పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారు, నేను ఇక్కడ పోటీ చేస్తాను, చేయి బాబు నువ్వు పోటీ అయ్యి, కానీ ఎందుకు రెచ్చగొట్టేలాగా మాట్లాడుతున్నావు? నిన్ను ఎవరు అడ్డుకున్నారు? ఎవరు ఆపిరు నిన్ను? నువ్వు తెలంగాణ గద్దరాన్న గురించి మాట్లాడినది కదా మాకు కోపం వచ్చింది. ఎందుకు మాట్లాడాలి? నువ్వు కారు ఇచ్చినావట, మరి ఎన్ని పాటలు కొట్టేసినావా బాబు నువ్వు? ఎన్ని ఫోక్ సాంగ్ కొట్టేసినావు? మేము అడిగినామా ఎప్పుడన్నా? వంగపండు అక్కడ ప్రసాద్ గారిది కానీ గద్దరానే కానీ ఎన్ని ఫోక్ సాంగ్స్ కొట్టే సినిమాలలో పెట్టుకున్నారు, అడిగినామా? నువ్వు ఎట్లా అవమానం చేస్తావు అట్లా? ఇంకో పక్క ఆయన మన ప్రొఫెసర్ నాగేశ్వరని అవమానం చేస్తాడు, ఇంకో పక్క మన పాశం యాదగిరిని అవమానం చేస్తారు. అంటే తెలంగాణ ఇంటలెక్చువల్స్ మీద దాడి చేస్తారు, తెలంగాణ ఉద్యమం మీద దాడి చేస్తారు, తెలంగాణ అస్తిత్వం మీద దాడి చేస్తావు, మళ్ళీ నువ్వు వచ్చి పోటీ చేస్తా అంటావు. అంత దిమాగ్ లేని వాళ్ళు ఎవరు లేరు కదా ఇక్కడ తెలంగాణలో.
డెఫినెట్గా మా ఫైట్, మా బిడ్డలు చచ్చిపోయిన 1200 మంది, మా బాధ కదా. ఏం టైంపాస్ చేయలే కదా మేము. ఎంత ఉద్యమం చేసినాం, 60 ఏళ్ళ నుంచి కదా చేస్తున్నాం ఉద్యమం. ఫైనల్గా రిజల్ట్ వచ్చింది. ఆ మొత్తం ఉద్యమాన్ని నువ్వు అవమానం చేస్తాం, రాజకీయం చేస్తాం అంటే ఎట్లా ఊరుకుంటాం? సస్తే కూడా ఊరుకోం. ఇప్పుడు తెలంగాణను అవమానిస్తూ ఉన్నారు ఆంధ్ర నాయకులు అని చెప్పి అంటున్న కవిత, ఆంధ్రాను కూడా కవిత అవమానిస్తూ ఉంది. పడవలలో తిరగాలి మీరు, ఫస్ట్ ఆడ కట్టుకోండి, అక్కడ చూసుకోండి, అక్కడ జాగ్రత్త చూసుకోండి అని చెప్తా ఉంటే, ఇప్పుడు మొన్న జరిగిన వర్షానికి హైదరాబాద్లో నీళ్లు మొత్తం నిలిస్తే గచ్చిబౌలి ఈ ప్రాంతంలో, హైటెక్ సిటీ ప్రాంతంలో దీన్ని కంపేర్ చేస్తున్నారు. ఇట్లా ఉంది మీ 10 ఏళ్ల పాలన, అప్పుడు మీరు బీఆర్ఎస్లోనే ఉన్నారు అనేటువంటి ట్రోల్ జరుగుతూ ఉంది. నేనేమంటున్నా బ్రదర్, 400 ఏళ్ళ హైదరాబాద్కు ఆ కొత్తగా ఏం లేని గ్రాఫిక్ అమరావతి కంపారిజన్ ఏముంది చెప్పు. 12 ఏళ్ళు అయింది, 80,000 ఎకరాలు ఎందుకో నాకు తెలియదు, 80,000 ఎకరాలు అక్వైర్ చేసి రాజధాని కడతామంటారు. దానికి ఇంకా కేంద్రం 15,000 కోట్లు ఏమో ఇచ్చింది. ఆ ఇచ్చిన డబ్బులను ఎడబోయినాయి, ఎక్కడ ఒక బిల్డింగ్ కట్టిరు అన్నది నేను క్వశ్చన్ చేసిన. ఎందుకు అడిగినా అది కూడా ఎప్పుడు మాట్లాడలే. వీళ్ళు వచ్చి ఇక్కడ మమ్మల్ని ఎందుకు రానియరు హైదరాబాద్ అని అంటే, ఎందుకు రానియరు, ఆల్రెడీ ఇక్కడ ఉండుకుంటే అట్లా ఎందుకు మాట్లాడాలి? రెచ్చగొట్టే విధానాలు చేస్తారు. 2, హైదరాబాద్ కాదు, చెన్నై కాదు, ముంబై కాదు, ఢిల్లీ కాదు, ఇవాళ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క క్యాపిటల్ సిటీ కూడా చిన్న వాన వచ్చినా మునుగుతుంది. ఎందుకు మునుగుతుంది? కబ్జాలు ఒక కారణం అయితే, అప్పుడెప్పుడో వేసుకున్నటువంటి పాత సివరేజ్ సిస్టమ్, డ్రైనేజ్ సిస్టమ్ అప్డేట్ చేసుకోకపోవడం ఇంకో కారణం. ఈ అంశం మీద పదే నేను ఎంపీగా ఉన్నప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం చెప్తూ వచ్చినాం. ఎవరు విదేశాల వాళ్ళు వచ్చినా ఇలా హైదరాబాద్లో డైరెక్ట్గా దిగుతూ ఉన్నారు, బెంగళూరులో డైరెక్ట్గా దిగుతూ ఉన్నారు. సో ఆల్ స్టేట్ క్యాపిటల్ సిటీస్ షుడ్ బి డైరెక్ట్లీ ఫండెడ్ బై సెంట్రల్ గవర్నమెంట్. ఖచ్చితంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్లో సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ చేయాలి, మనకు ప్రతి క్యాపిటల్ సిటీకి ఫండ్ చేయాలి. చేయనంత కాలం వర్షం వస్తే డెఫినెట్గా ఇబ్బంది జరుగుతూనే ఉంటుంది. వెదర్ దే యాక్సెప్ట్ ఆర్ నాట్, ఇక్కడ కేసీఆర్ గారు అంటే పవన్ కళ్యాణ్ తెలంగాణ ఎంత సెంటిమెంట్ రెచ్చగొడితే, తెలంగాణ ఆంధ్ర విభేదం ఎంత ఎక్కువగా ఇంకా రగులుతూ ఉంటే అంత పాజిటివ్ అయిపోద్ది అన్నట్టుగా బీఆర్ఎస్ పార్టీ కాచుకొని కూస్తుంది అని చెప్పని ఒక మాట మాట్లాడుతున్నారు, చర్చ జరుగుతుంది. సో నిజంగానే కేసీఆర్ గారు అంత ఇట్లాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తారు అనుకుంటున్నారా? బీఆర్ఎస్ పార్టీ గురించి నాకు తెలియదండి, మేమైతే చూసుకుంటూ ఊరుకోము. డెఫినెట్గా వాళ్ళు ఎంత షార్ప్గా మాట్లాడితే అంత గ్రౌండ్ ఎక్కువనే అంటాం తప్పితే ఊరుకోము. ఎందుకంటే రావచ్చు, పోవచ్చు, బిజినెస్లు చేసుకోవచ్చు, హ్యాపీగా ఉండొచ్చు, కలిసి ఉన్నాం కదా ప్రజలం. 12 ఏళ్లలో ఎక్కడన్నా ఒక్కసారి తెలంగాణ వాళ్ళం ఇబ్బంది పెట్టినామా ఎవరినన్నా? హ్యాపీగా వెల్కమ్ చేసినాం కదా. ఎక్కడెక్కడ ఉన్న అమెరికా ఉన్న, ఆఫ్రికా ఉన్న, రారానైనా ఇండస్ట్రీ పెట్టుకోమంటున్నాం. ఆంధ్ర వాళ్ళు కూడా పెట్టుకోండి కదా, మా పిల్లలకే ఉద్యోగాలు వస్తాయి కదా. ప్రాబ్లం అది కాదు. ప్రాబ్లం ఏంది, నువ్వు పొలిటికల్గా ఇంటర్ఫియర్ అయితే మాత్రం కుదరదు. సింపుల్. అక్కడ పాలిటిక్స్ చేసుకోండి, ఇక్కడ బిజినెస్ చేసుకోండి, ఏమైనా చేసుకోండి. కవిత గారు, టీఆర్ఎస్ భవిష్యత్ ఏం కనిపిస్తుంది? మీరు చేపట్టిన జనం బాట కార్యక్రమాలకి పెద్దగా జనం కనపడటం లేదు. ఏ పెద్ద నాయకుడు కూడా మీ పార్టీలో చేరలేదు ఇప్పటిదాకా. ఏం ఫ్యూచర్ ఎట్లా కనిపిస్తుంది మీకు? యాజ్ ఐ సెడ్, నేను జనం దగ్గరికి, వాళ్ళ సమస్యల దగ్గరికి వెళ్ళినా అండి. నేను వెళ్ళి ఆ మాట్లాడినటువంటి సమస్యలలో దాదాపు ఒక 20-25 సమస్యలు ప్రభుత్వం స్పందించి మాట్లాడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మొన్న మా పార్టీ పెట్టినాక వితిన్ 1 వీక్ మేము పోయి ఒక పెద్ద సభ పెట్టి మహబూబ్ నగర్లో, పాలమూరు రంగారెడ్డి సంగతి ఏంది, మీరు చేస్తారా చేయరా, డెడ్లైన్ ఇచ్చి దసరా తెల్లారి నుంచి పాదయాత్ర చేస్తానగానే ముఖ్యమంత్రి గారు వెళ్ళి 2 రోజులు మహబూబ్ నగర్లో ఉండి రివ్యూ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంతకన్నా ఎక్కువ ప్రతిపక్షాలు సాధించే విజయాలు ఏముంటాయి ప్రజాస్వామ్యంలో? 1. 2, మాది కొత్త పార్టీ, 40-50 రోజులు ఉడగాలి ఇంకా పెట్టి. ఇప్పటికే పెద్ద నాయకులు రావాలి, ప్రజలంతా రావాలి అంటే ఎందుకు వస్తారండి? మ్యాజిక్ కాదు కదా. మేమేందో తెలవాలి, మమ్మల్ని నమ్మాలి, మా ఇష్యూ ఏందో చూడాలి. దానికి సంబంధించి మేము ఇలా జెండా పండుగ కార్యక్రమాలు చేసినాం. 20వ తారీఖు అయితే అది అయిపోతుంది. మొత్తం 119 నియోజకవర్గాల్లో జెండాలు ఎగిరిన తర్వాత, మా జిల్లాలలో ఆఫీసులు పెట్టుకున్న తర్వాత మేము ఒక వ్యవస్థగా నిలబడతామనే విశ్వాసం వచ్చినాకనే ప్రజలు వస్తారు. నాకున్న 20 years ఆఫ్ పొలిటికల్ ఎక్స్పీరియన్స్లో నువ్వు సిన్సియర్గా ఉండి, సీరియస్గా ఉండి, ఒక మంచి పార్టీ స్ట్రక్చర్, కార్యకర్తలను బిల్డ్ చేసుకుంటే ప్రజలు ఖచ్చితంగా మద్దతు ఇస్తారు. ఆ ప్రయత్నంలో నేనున్నా. వేర్ బిల్డింగ్ బ్రిక్ బై బ్రిక్ కడతాం కదా, అంత ఇమీడియట్గా తెల్లారికల్లా మెజిషియన్ లాగా అవ్వడానికి ఏముండదు.